గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు ఎక్స్ప్లెయిన్ పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని చేయాలి. అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలి అంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని, కరెక్ట్ గా గెస్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ చేసిండదు, అంతే జరిగిపోయింది. అది జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటాం. మనకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం. చూడండి, ఏది తప్పు జరిగినా తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయికి అమ్మాయే స్టాండ్ తీసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. తనంతలో తను స్టాండ్, దాన్ని మాత్రం మేము కరెక్ట్ గా చెప్తాను. శ్రీజతో ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు? అట్లా ఎప్పుడు అనకూడదు. అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది, తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే? ఏమైనా పనులు చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం పనులు చేస్తుంది, అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది. అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఇప్పటికి కూడా నేను నీట్ గా చెప్తాను, రియల్ గానే చెప్తున్నా. ప్రతిదాని తన రూమ్, తన కథ, తనది బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు మన ఎలా ఆడుతుంది? మా శ్రీజ ఇంటి దగ్గరలాగే ఉంది, అక్కడ కూడా అలాగే ఉందా? అక్కడ కూడా అలాగే ఉంది. అక్కడ కూడా మా శ్రీజ వస్తే మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోద్ది. అవునా? వాయిస్ బట్టి. సో ఇంతకీ శ్రీజకి ఎవరి వాయిస్ వచ్చింది? ఒక్కతే మాట్లాడుతుంది, కొంచెం సిగ్గుపడతారు. బాబాయ్ గారు వాయిస్ వచ్చినట్టుంది. వాళ్ళ తాతగారు తాతయ్య అలాగే ఎక్కువ మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడేవారు. సిమిలర్ అలా ఉంది కదా. యా, సో మొత్తానికి అయితే ఇక్కడికి ఇలా వచ్చేద్దాం. ఇంకొక బాబాయ్, సో సెకండ్ బాబాయ్, థర్డ్ బాబాయ్. సో ఫస్ట్ ఇంకో బాబాయ్ ఉన్నారు, తను చెన్నైలో ఉంటున్నారు. ఓకే. సో శ్రీజ వాళ్ళ ఇంకొక బాబాయ్ అనమాట, అండ్ శ్రీజ వాళ్ళ నానమ్మ గారు. సో చూస్తున్నారా ఎలా ఆడుతుంది శ్రీజ? బాగా ఆడుతుందా? ఏమైనా మిస్ అవుతున్నారా శ్రీజని? అయ్యో అక్కడ ఉండిపోయింది మా మనవరాలని, తెచ్చేద్దామా మరి? వద్దా, కానీ తీసుకురావద్దంట, అక్కడే ఉండాలంట. సూపర్. సో మొత్తానికి అయితే మామగారు, శ్రీజ కాకుండా మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇంకెవరు నచ్చారు బాగా? సంజన గారు నచ్చారా? కానీ మీ సంజన గారితోనే మీ శ్రీజ గొడవ పడుతుంది. కరెక్ట్. ఫస్ట్ కెప్టెన్ శ్రీజనే చేసింది మరి సంజన. సో మరి బయటకి బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే మరి సంజన గారిని కలుస్తారా? అవకాశం ఉంటే కలుస్తామమ్మా. అవకాశం ఉంటే తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, వైజాగ్ ఏముంది. ఓకే. తర్వాత ప్రియా నచ్చిందా? అందరూ వాడుతున్నారా? రోజు చూస్తున్నారు, మిస్ అవ్వరు. సూపర్. సో నాగార్జున గారు బాగున్నారా మరి? నాగార్జున గారు ఎప్పుడు తెలుసు కదా,
నాగార్జున గారు నాన్నగారు మా ఆయన గారు మా ఫ్యామిలీ మా ఆయన గారు నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం మాకు. అతని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొడుకు హోస్ట్ చేస్తున్న సూపర్ అయితే ఎక్సలెంట్. సో చూసారు కదా మామగారు ఫేవరెట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అనమాట. ఎక్సలెంట్. సో మీకు ఎవరు ఇష్టం అంటే శ్రీజ కాకుండా ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ ఎవరు? నాకు ఫేవరెట్ యూరియా సంజన గారు. అంటే ఆవిడ క్యారెక్టర్ ఆవిడ చేసే అందరు చేసే పార్టిసిపేషన్ కానీ చాలా బాగుంది. ఆవిడ బాగా చేస్తున్నారు. ఆవిడ బాగా నచ్చింది నాకు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఎస్ నాకు నచ్చాయి. ఎందుకంటే అంటే ఒక డిఫరెంట్గా ఆయన క్రియేట్ చేసింది, ఒక డిఫరెంట్గా కనబడుతున్నారు నాకు. సో ఆయన పెర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సో అట్లా ఎక్సలెంట్ అండి. ఓకే. సో ఇంకో బాబాయ్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో బాబాయ్ గారు చెప్పండి మీకు ఎవరు నచ్చారు? శ్రీజ ఇష్టం అండి. ఇమాని నాకు బాగా ఇష్టం. ఆయన జబర్దస్త్ చాలా చూసాను. ఆయన ఎక్కువ లైక్ చేసింది అయితే ఆయన్ని. మా శ్రీజకి వేసిన తర్వాత ఆయనకి వేస్తాను. ఒక రోజు అటు ఒక రోజు ఇటు. కానీ అసలు శ్రీజ నామినేషన్స్ లోనే లేదు కదా. వస్తుందండి, ఇంకా టైం ఉంది కదా. వస్తుంది కంపల్సరీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. అప్పుడు కంపల్సరీగా వేస్తాం. ప్రస్తుతానికి ఓటింగ్ లేదు కాబట్టి మా ఊర్లో వాళ్ళందరి చేత కూడా ఏం చేస్తాం మేము. అందరితో ఏం చేస్తారా? సో మరి శ్రీజ కాకుండా ఇంకెవరు ఇష్టం బిగ్ బాస్ లో? అదే ఇప్పుడు మా ఆయన గారు చెప్పారు, ఆవిడ పేరు ఏం పేరు, జబర్దస్త్ ఇమాన్యుయల్. ఆయన ఇష్టం. ఇమాన్యుయల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. అంటే మీ హస్బెండ్ కి ఇష్టం అని చెప్తున్నా? అలా అని కాదు, నేను కూడా ఫస్ట్ నుంచి ఆయన జబర్దస్త్ చూసిన కాడి నుంచి ఇష్టం. ఇంకెప్పుడు కూడా బాగా ఇష్టం అన్నమాట. ఫస్ట్ మాత్రం మా శ్రీజయే, ముందే చెప్పేస్తున్నాను. మళ్ళీ మా ఆయన గారిలాగా అడుగుతారు కదా. లేదు అలా అడగను. కాదు, ఇప్పుడు శ్రీజ ఎవరితో ఉంటే బాగుంటుంది అంటారు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది హౌస్ లో అనిపిస్తుంది మీకు? శ్రీజ అదే ఆవిడ డిసైడ్ అవ్వాలి. ఆవిడ లోపల డిసైడ్ అవుతున్నారు. బయట మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందని మనం డిసైడ్ అవుదాం. అది నేను చెప్పలేను. అంటే మీకు ఎవరితో, అంటే ప్రియాతో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుందా, తనుజతో ఉంటే బాగుంటుందా, భరణి గారితో ఉంటే బాగుంటుందా? భరణి గారు కాదు కానీ అంటారు ప్రియాతో పర్వాలేదు. కొద్దిగా ఎడ్యుకేషన్ ఇద్దరిది దగ్గర కాబట్టి సెట్ అయిపోతారు. సెట్ అయిపోతారు. డాక్టర్ ఇంజనీర్ కాబట్టి సెట్ అయిపోతారు. శ్రీజకి విషెస్ చెప్పాలంటే ఏం చెప్తారు? All the best, Sriza. All the final. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.